బ్యారేజ్లు మెయిన్ అలైన్మెంట్ ఇంకా చాలా వరకు పెండింగ్ ఉంది మెయిన్ దాని మీద. తర్వాత ఇంకోటి ఏది అదనపు టీఎంసీ అనేది అనవసరంగా ఒక 33,000 కోట్లు అది టేకప్ చేసిండు. అంతా కలిసి అది మెయిన్ వర్క్ కొరకే 1,30,000 కోట్లు అవుతుంది చేరుకున్నది. అంటే కేవలం 30,000 కోట్లతో అయ్యేది 1,30,000 కోట్లకు తీసుకొచ్చారు. అంటే అదనంగా ప్రజాధనము 1,00,000 కోట్లు ఇక్కడ వృధా నికరంగా వేస్ట్ చేసింది అనుకోవాలి రీడిజైన్ చేసి. అదే అదే చెప్తున్నా కదా నేను సాగు విస్తీర్ణం పెంచింది చెప్తున్నా 1,85,000 2 లక్షల లోపలనే. కానీ ఇక్కడ అంచనా ఏమో 30,000తో అయ్యేది 1,30,000 1,30,000 కూడా కాదు 1,49,000 1,50,000 వస్తుంది. అది ఇప్పటివరకు అయితే 1,30,000. దాని యొక్క డిస్ట్రిబ్యూటర్ సిస్టమ్ ఇంకా అవన్నీ ఇంకా కంప్లీట్ కాలేదు. ఇది మెయిన్ కెనాల్ సిస్టమే. అది ఏంటంటే తన కేసీఆర్ ఫామ్ హౌస్ తీసుకుపోవడానికి కొండపోచమ్మ సాగర్ అక్కడ వరకు మెయిన్ లైన్ కంప్లీట్ చేసుకున్నాడు. లాభం ఎవరు పొందినట్టే కేసీఆరే. ఆయననే చీఫ్ ఇంజనీర్, ఆయననే చీఫ్ మినిస్టర్ మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టు మీద. ఎవరికి నోరు లేదు, ఎవరు ఎదిరించిన వాళ్ళు లేరు. నేను సుప్రీంకోర్టులో కేసు వేసిన అయ్యా 14 మల్లన్న సాగర్లో 14 ఊళ్ళు మునిపోతున్నాయి. అనవసరం అది. ఒక 10 టీఎంసీ నీళ్ళు ఆపు, ఒక 4 ఊళ్ళు మునిపోతాయి. 14 బదులు 4 ఊళ్ళు పోతే 10 ఊళ్ళు సేఫ్ అవుతాయి. దానిలో అమౌంట్ కూడా అంటే చాలా ఖర్చు కూడా వృధా ఖర్చు కూడా మిగులుతుంది అని నేను సుప్రీంకోర్టులో కేసు వేస్తే హైకోర్టుకు కూడా ఆదేశించారు. హైకోర్టులో 2 కేసులు వేస్తే ఫస్ట్ సీజేఎం చేసినట్టే ఇతడు ఇంజనీర్ కాబట్టి ఈయన ప్రతిపాదనను మీరు పరిశీలించి దాని యొక్క సామర్థ్యం తగ్గించమని అన్నారు. లెక్క పెడతాడా? లెక్క పెట్టాడు. నిర్దాక్షిణ్యంగా 14 గ్రామాల యొక్క ప్రజల జీవన విధానాన్ని విధ్వంసం చేసిన మల్లన్న సాగర్లో. మరి ఆపుతున్నదంతా ఇవాళకి గవే 10 టీఎంసీలు. నేను అప్పుడే చెప్పిన 10 టీఎంసీలు సరిపోతాయి. ఎప్పుడైనా లిఫ్ట్ స్కీమ్ మీద స్టోరేజ్లు పెట్టకూడదు. ఎందుకంటే లిఫ్ట్ అంటే ఎట్లా లిఫ్ట్ చేస్తావు అట్లా పొలాలకు ఇవ్వాలి. స్టోరేజ్లు పనికిరావు లిఫ్ట్ స్కీమ్ కింద. ఇది రిజర్వాయర్ మల్లన్న సాగర్ నుంచి గ్రావిటీ నుంచి అటు నల్గొండకి గ్రావిటీ లేదండి. మల్లన్న సాగర్ రావడానికి 8 అంచెల లిఫ్టు, కొండపోచం రావడానికి 10 అంచెల లిఫ్టు మేడిగడ్డ నుంచి. మల్లన్న సాగర్ నుంచి కిందకి ఇస్తామంటారు. మల్లన్న సాగర్ నుంచి కిందకి కొండపోచంకు 2 అంచెల లిఫ్టు, టోటల్గా మేడిగడ్డ నుంచి కొండపోచం రావడానికి 10 అంచెల లిఫ్టు, మల్లన్న సాగర్కి 8 అంచెల లిఫ్టు. 1 ఎకరానికి వాస్తవానికి ఇవ్వాలంటే 50,000 కోట్లు 50,000 ఖర్చు నీటి రూపాయలు 50,000 రూపాయలు ఖచ్చితంగా ఒక పవర్ ఛార్జెస్ అయితే అంతే 1 ఎకరానికి వెళ్ళి. దాని యొక్క ఉత్పత్తి వచ్చేది ఏం లేదు. ఒకటి ఏంటంటే ఒక 5 రూపాయలు దొరికే ఒక గ్లాస్ బాటలు 20 రూపాయలు చేసిన కేసీఆర్. అంటే ఏమి రీడిజైన్ చేసి అలా సాధించింది ఏమీ లేదు. కానీ ఇప్పుడు దీన్ని దానివల్ల ఆయన అపర చాణక్యుడు మాటలు చెప్పడంలో ఒక బిందెడు నీళ్ళల్లో గ్లాస్ నీళ్ళు కాళేశ్వరం పోసి తీర్థం అనుకుందాం. ఒక గ్లాసు తీర్థం కాళేశ్వరం బిందెడు నీళ్ళలో పోసి ఆ తీర్థం మొత్తం కాళేశ్వరం అంటాడు. బిందెడు నీళ్ళను అది తీర్థం కాళేశ్వరం తీర్థం అంటాడు. తాగండి ప్రజలు ఆ తీర్థం కాళేశ్వరం అంటాడు. ఆయన చాణక్యుడు, అపర చాణక్యుడు కేసీఆర్. నేను చెప్పిన ఉదాహరణ కరెక్ట్ సరిపోతుంది. ఒక కడివే నీళ్ళలో కాళేశ్వరం ఒక గ్లాస్ కాళేశ్వరం పోసి అది మొత్తం కాళేశ్వరం అంటాడు. అయితే ఇక్కడ గణాంకాలు ఉన్నాయి. కాళేశ్వరం రీడిజైన్ చేసిన తర్వాత నువ్వు ఎన్ని 4 సంవత్సరాలు ఈ పంప్ హౌస్ అంటే కుంగిపోకముందు లిఫ్ట్ చేసింది ఎంత అంటే 162 టీఎంసీలు 4 సంవత్సరాలలో. అంటే ప్రతి సంవత్సరము నీకు అప్రూవల్ 195 టీఎంసీ లిఫ్ట్ చేయాలి మేడిగడ్డ నుంచి. నీకు అక్కడ కుంగపోకముందే 4 సంవత్సరాలు 2019లో స్టార్ట్ చేసినావు. 21 ఆగస్టు 2021 నాడు ప్రారంభమైంది. 21 జూన్ 2021 నాడు ప్రారంభమైన నుంచి 21 టు ఈ కూలిపోయే వరకు 23 వరకు 4 సంవత్సరాలలో నువ్వు లిఫ్ట్ చేసింది ఎంత? 162 టీఎంసీలు. 162 టీఎంసీలో 50 టీఎంసీలు తిప్పిపోతలు వెనుక పోయినాయి. మళ్ళీ ఎందుకంటే ఫ్లడ్ వచ్చింది కాబట్టి అదొకటి ఉంది. రాంగ్ డిజైన్ వల్ల అది తిప్పిపోతల ప్రాజెక్ట్ అయింది. ఎత్తిపోతలు కాదు, తిప్పిపోతలైంది. ఎక్కడ తిప్పిపోతలు అయిందంటే మేడిగడ్డ టు ఎల్లంపల్లికి వచ్చే వరకు అది తిప్పిపోతల ప్రాజెక్ట్ అయింది. అది ఎప్పటికీ నువ్వు నడుస్తున్నప్పుడు కూడా తిప్పిపోతల ప్రాజెక్ట్ అవుతుంది. అది ఎందుకు అవుతుందంటే ఇది ఒక పెద్ద అంశం. ఇది కాళేశ్వరం ప్రాజెక్టు ఎందుకు తిప్పిపోతలు అవుతుందంటే ఏ బుద్ధున్న నాయకుడు కానీ ఏ బుద్ధున్న ఇంజనీర్ కానీ ఒకే నదిలో కింద నుంచి మీదికి తీసుకురారు. నది నుంచి నదికి లిఫ్ట్ చేయరు. ఇక్కడ జరిగింది ఏంటంటే మేడిగడ్డ గోదావరి నది, మేడిగడ్డ అన్నారం సుందిల నుంచి ఎల్లంపల్లి, మేడిగడ్డ అన్నారం సుందిల ఎల్లంపల్లి. ఒక నది నుంచి ఒక నదికి లిఫ్ట్ చేయరు ఎవడన్నా. నది దిగువ నుంచి ఎగువకు లిఫ్ట్ చేయరు అదే నదిలో గోదావరి నదిలో. ఇక్కడ జరుగుతుంది ఏంటంటే
మేడిగడ్డ నుంచి ఎల్లంపల్లికి నీళ్ళు తీసుకొచ్చేవారు కదా, కడెం రివర్ వస్తుంది, వచ్చి ఆ లిఫ్ట్ చేసిన నీళ్ళు ఎల్లంపల్లి నుంచి మళ్ళీ కిందికి పోతున్నాయి నీళ్ళు. ఎస్ ఇక్కడ స్టార్ట్ చేసి ఎల్లంపల్లికి వచ్చేవారు కదా, కడెం నుంచి రివర్ వస్తుంది, మళ్ళీ వీళ్ళు లిఫ్ట్ చేసినాయి, మళ్ళీ వెనకకి వెళ్ళిపోతున్నాయి. తిప్పిపోతల పథకం అవుతుంది, ఎప్పుడూ తిప్పిపోతల పథకం అవుతుంది అది ఖచ్చితంగా. ఎంత బుద్ధున్నా ఎవరైనా ఒకే నదిలో కింద నుంచి మీది లిఫ్ట్ చేయరు, అదే నదిలో. ఎందుకంటే ఆ నదిలో నీళ్ళు ప్రవాహం పైనుంచి రాదా, వస్తుంది కదా. అవునవును, పైనుంచి వచ్చినప్పుడు గేట్లు ఎత్తేయాలి కదా, గేట్లు ఆటోమేటిక్గా వెళ్ళిపోతాయి కిందికి నీళ్ళు. కింద నుంచి ఒకే నదిలో మీ